ఏమిటంగా మావా ఈ సోడా సూరి సోడాలు 500 కావాలా? అవునురా సూరి, నీ చేతితో పెట్టిన నీ సోడాలు 500 కావాలని ఓ పార్టీ ఆర్డర్ ఇచ్చారు. అక్కడికి కష్టమని వేరే సోడాలు పంపిస్తానంటే వీల్లేదని చెప్పాను. ఆహా, ఇప్పటికైనా అర్థమైందా రంగనమావ ఈ సోడా సూరి సోడాల మహిమ గురించి మాట్లాడటం కాదు, అని సోడాలు చెప్పాలంటే మాట్లాడు. ఒరే నేను తిప్పడం తేలికేరా, సోడాలో నీళ్లు నింపాల్సింది నువ్వేగా. అవును సూరి, నువ్వు అతను ఎలా కష్టపడతారో నాకు తెలియదు. సాయంత్రానికల్లా 500 సోడాలు రెడీ కావాలి. ఇదిగో అడ్వాన్స్. ఓకే మావా, అలాగే పద పద. భలే మంచి చౌక బేరము. కని 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 అందుకే అన్నారు కాబోలు. మన సోడాలను ఎంత లవ్ చేస్తున్నా అంటే చాలా గొప్ప అనుకోవాలి. అతను ఎవరో నాకు తెలియదు, కానీ సోడాలు పట్టుకెళ్ళేది మాత్రం అదిగో అతను. ఏమయ్యా బాబు, నీ చాలా గొప్ప టేస్ట్ అయ్యా. నా సోడాలని ఇంత అభిమానంగా తీసుకెళ్తున్నావంటే నీకు సన్మానం చేసి 2 బిరుదులు ఇవ్వచ్చు. సోడా సామ్రాట్, సోడా సింహ అని. అవును, నా సోడాలను తీసుకెళ్లి పెద్ద పార్టీ ఏమైనా చేస్తున్నావా? ఎలవయ్యా, నాకేం పిచ్చాయిరా ఈ తిక్కుమాల సోడా పట్టుకెళ్ళి. నోరు జారకు. నీకు పిచ్చి విరి లేకపోవచ్చు కానీ ఈ సోడా సూరి సోడాలు మాత్రం తిట్టకు బాబు. ఈ సోడాలన్నీ ఎవరికి పట్టుకెళ్తున్నావో వాళ్ళ అడ్రస్ చెప్పావు అనుకో, నీకు 10 గోళీ సోడాలు ఇస్తా. చెప్పు బాబు. సారీ మిస్, మళ్ళీ వస్తాను. జస్ట్ మినిట్ కమింగ్. వెరీ గుడ్. సోడాలతో ఆడుకునే సోడా సుందర్ని ఇప్పుడే చూస్తున్నాను. అవును, నేనండి సోడా సూర్ని. అదే మీరు చేయి పట్టుకున్నా వదిలేసిన ఏదో తెలియని ఇది అదే ఏదో బాధపడిపోయేవాడిని. సరేనండి, నా సోడాలంటే మీకు ఎంత ఇష్టం అండి? కొన్ని కారణాలు ఆడపిల్ల నోటితో చెప్పలేదు. నోటితో చెప్పలేని వాటిని కళ్ళల్లో చదవడం నాకు అలవాటేలేండి. మొదటిసారి కలిసినప్పుడే అనుకున్నానండి, ఏమని? జీవితాంతం మనం విడిపోకుండా కలిసి ఉంటామని. ఏమిటో తల్లిపిల్ల, నా బుజ్జి తల్లి రోజు తిండి తినడం తప్ప గుడ్లు పెట్టి ఆలోచనే లేదన్నమాట. ఇలా అయితే అలాగే నా బంగారు తల్లి, ఈ రోజు నీ ఫుడ్ తిని రేపటి నుంచి బ్రహ్మాండంగా ఎక్కువ గుడ్లు పెట్టవే. ఏమిట్రా పంది పిల్లడా, ఏమిట్రా డల్లుగా ఉన్నావు? ఈ రోజు బ్రహ్మాండంగా ఫుడ్ తిని రేపు పందెంలో 10 కోళ్ళు కొట్టుకొచ్చేసాయి. మంచి కోడి బిర్యానీ చేసుకున్నావు. అరే మీరా? ఏమ్మా బాగున్నారా? అమ్మా ఎవరొచ్చారో చూడు. నమస్కారం. ఏమా కొత్త కాపురం ఎలా ఉంది? మీ అందరి దీవెనల వల్ల బాగానే ఉందమ్మా. ఏరా సూరి, ఎవరు? ఈ అమ్మాయి లక్ష్మి, ఇతను రాజు. నమస్కారం. లక్ష్మి ఆస్తిని ఐశ్వర్యాన్ని అన్ని కాదనుకుని ఈ మధ్యనే రాజును పెళ్లి చేసుకుంది. విన్నాను, వాళ్ళ నాన్న మాట కాదని చేసుకుందటగా. పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు అడ్డుపడకూడదన్న. మంచైనా చెడైనా చేసుకుని వాళ్ళకే వదిలేయాలి. జీవితంలో కలిసి బతకవలసింది వాళ్ళు కనుక వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగనివ్వాలి. సూరిబాబు, ఈ ఊళ్ళో మా మామగారి కళ్ళ ముందే మేం కాపురం ఉంటే ఆయన కోపం చల్లారదని నాకు తెలుసు. అందుకే లక్ష్మి నేను రామపురం వెళ్ళిపోతున్నాం. అవును, అక్కడి స్కూల్లో నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. రేపు ప్రయాణం. వెళ్లే ముందు మీ అందరినీ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. వస్తాం.
అన్నయ్య అది వీడి చెల్లెలు దిక్కుమాలిన అనుబంధం వెళ్ళి రామాపురానికి నాకు ఏమిటి సంబంధం? ఒరే పంతులు, అయ్యా ఈ లోకంలో కుక్కైనా నక్కైనా ఏ పశువైనా మనిషి అయినా బతికే దేనికోసం అడుగు. దేనికోసం అండి? తిండి కోసం రా. అవునండి, ఆ కుక్కలా నోరు తెరిచేది మీ వెంటనే కుక్కలా తిరిగేది పొట్ట కోసమే కదండి. ఆ పొట్ట నిండాలంటే ఏం చేయాలని అడుగు. అడగడం దేనికండి చెప్పేయండి. కావాల్సింది డబ్బురా. కనుక ఆ డబ్బు కోసం ఏ తప్పు చేసినా తప్పు లేదు. మరి అలానే తప్పులు చేయడం కులవృత్తిగా పెట్టుకోవడం చట్టం ఒప్పుకోదు కదండి. చట్టం డబ్బున్నవాడి జేబులో మనీ పర్సులు ఎదుగురా. మనీ పర్సులో డబ్బు కిక్కురు మనకుండా పడున్నట్టు డబ్బు మధ్య చట్టం చచ్చినట్టు పడి ఉంటుంది, పడి ఉండాలి. అయ్యి బాబాయ్ బాబాయ్, జగన్నాథం గారు నిజంగా జగన్నాథక సూత్రధారుడు. అయ్యారు మీకోసం కొత్తలంక రామరాజు గారు వచ్చి గురువు గారు కూకున్నారండి. కూర్చో కింద పడి దొలుతారేంట్రా? అది వస్తున్నాను. ఏమిటి ఏమిటి ఏమిటి? ఆ తుమ్ము రాబోయే ఆగిందండి. అదేదో ప్రళయం వస్తూ భూకంపం వస్తూ ఎందుకు అరుపులు? తుమ్మి చావక. మరి నా తుమ్ము దరిద్రపు తుమ్మని అప్పుడప్పుడు అంటుంటారు కదండి. అవును నిజమే. అయ్యా తమనండి నీ దగ్గర దరిద్రం తుమ్ములు చాలా ఉన్నాయని నాకు తెలుసు. సాధ్యమైనంత వరకు నా దగ్గర తుమ్మొద్దు. ఇప్పుడు తుమ్ముతున్నావా? తుమ్మనండి. సుపద రామరాజు, నా మాట అంటే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో మనుషులకి ఏమిటని అడుగు. ఏమిటండి? వేదం అయ్యా, నా మాట అంటే వేదం. వేదం లాగే మామూలు వాళ్ళకి మా అయ్యగారి మాటలు పట్టాన్ని అర్థం కావు గనక నేను తాత్పర్యం అడగలేదు. నువ్వు నోర్మయ్యి. జగన్నాథం గారు, మీకు మనుషుల్లో అంత పేరు పలుకుబడి ఉంది కనుకనే మీరు ఏదో వ్యాపారం చేద్దామంటే ఏమిటి అని ప్రశ్నించకుండా 5 లక్షలు వాటా పెట్టావు. నువ్వు 5 లక్షలు వాటా పెట్టావు కదా, నీకు సన్మానించి ఏనుగా కూరేగించాలా? మరో 5 లక్షలు వాటా పెట్టు, అప్పటికన్నా వ్యాపారం జరగదు. ఆ వ్యాపారం ఏంటండి? ఏముందయ్యా, మన తుఫాను వచ్చింది, నిన్న వరదలు వచ్చాయి. తుఫాను వరదలు రేపు రాబోయే కరువుకి పైలట్ లైట్ అయ్యా. కరువు రాకముందే జిల్లాల్లోని ధాన్యం అంతా కొనుగోలు చేసి మన గిడ్డంగిల్లో వేయించడం, ప్రజల అవసరాలు పెరిగినప్పుడు అదే ధాన్యాన్ని ఎక్కువ ధరకు అమ్మడం, అది మన వ్యాపారం. మనం సరఫరా చేసే ఎరువుల వల్ల పంటలు బాగా పండుతాయిగా, కరువు ఎలా వస్తుంది చెప్పండి. నేను దేవుణ్ణి నమ్మి నా దగ్గరే ఎరువులు కొంటారు. ఆ ఎరువులతో పంట పండడం కాదు కదా, గడ్డి కూడా మరవదు. అప్పుడు గింజలు లేక రైతులు అన్నవో రామచంద్ర అంటూ చచ్చినట్టు మళ్ళీ నా దగ్గరికే వస్తారు. మరి కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదండి. డబ్బు మన దగ్గర ఉంటుంది, పొలాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాటిని తాకట్టు పెట్టించుకుని మనం డబ్బు ఇస్తాం. ఎప్పుడు ఒకప్పుడు వాటిని మనకి అమ్మేసుకుంటారు. అప్పుడు మనం ఏమవుతామని అడుగు. అడగడం దేనికండి? భూమిని అంతా స్వాధీనం పరుచుకుని భూమిపాలు అయిపోతారు, భూస్వామి అయిపోతారు. ఏడుషో, ఎంత మందిని నాశనం చేస్తే మనం అంత అభివృద్ధిని సాధించినట్టయ్యా. ఇప్పుడు బాగుపడాలంటే 10 మంది పోవాలయ్యా, తప్పదు. 10 మందిని నాశనం చేసి సంపాదించే ఆస్తి పాపిష్టి డబ్బు నాకు అక్కర్లేదు. జగన్నాథం గారు, నేను మీతో ఎలాంటి వ్యాపారం చేయదలుచుకోలేదు. మర్యాదగా నా 5 లక్షలు నాకు తిరిగి ఇచ్చేసేయి. ఇవ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మీ తప్పుడు ఎరువుల కథ ప్రభుత్వానికి చెప్పి మిమ్మల్ని జైల్లో తోయిస్తాను. సరే పంతులు, అయ్యా ఈ రామరాజు 10 కాలాల పాటు బతుకుతాడు అనుకుని చచ్చిపోవడానికి తొందరపడిపోయిందిరా. చూడు కండువా వేసారా. రామరాజు గారు, ఇదిగో మీ కండువా. అది కాదు అయ్యా, మీరు ఇప్పుడే పోలీసు రిపోర్ట్ ఇస్తాడేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకని అడగనే? నేను నిన్ను అడగల. నోరు ముసుకుని అత్తారా, నేను చేసి చూపిస్తాను. భయంకర ఒక చరిత్రకు ముగింపు చెప్పిరా.
ఎలా పంచులు అయ్యా వచ్చే శూన్యమాసం కదా కాదండి వచ్చేది వచ్చేసిందండి భలే వచ్చేసిందండి. ఈ దేశానికి ఏదో స్వతంత్రం వచ్చి సంబరపడతావురా దరిద్రుడు నువ్వును పైగా నీకు అసమందుకు కూడాను. అవునండి తుమ్ము వచ్చిందంటే ఏదో కీడు వస్తుందండి. కీడు వస్తుందో రాదో తెలియదు కానీ హెడ్ వస్తున్నాడు రా. హెడ్ చూసినాడు లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఎస్ సార్. సంతోషం దించు. రెడ్డి గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. హెడ్ పొద్దుటే వచ్చేసా. రాకపోతే రూల్స్ ఒప్పుకో కదండి. అంటే కొత్త సేవ ఏమైనా కనిపించిందా? వారిది వీరిది కాదండి, పెద్దలంక రామరాజు గారిది. వారు తమ వ్యాపారంలో పార్ట్నర్ కదా, తమను ఎంక్వైరీ చేయవచ్చు. కాస్త చూశాడవయ్యా, కానిస్టేబుల్ హెడ్ మీద మాట్లాడతావా? రూల్స్ ఒప్పుకో నీకు ఎన్నిసార్లు చెప్పాను. 230 times సార్. మరి ఎవరి కొత్త మొహం? కోతుల్లంక అవుట్ పోస్ట్ నుంచి కొత్తగా బదిలయ్యాడు. బొత్తిగా నీతిపరుడు, దైవభక్తుడు, నిజాయితీపరుడు. మెనీ థ్యాంక్స్ సార్. అన్ని కష్టాలే, బదిలీ మీద బదిలీ అయితే ఆశ్చర్యం లేదు. ఇంతకీ సభ పంచాయతీ అయిపోయిందా? అయ్యే ముందు తమన్ని కలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకోవని ఇలా వచ్చానండి. నువ్వు వస్తావన్నావు తెలుసయ్యా. ముందు మీ కానిస్టేబుల్ బయట గేట్ వేసిందో చూసినా మనం. 167 వెళ్ళేసిరా. వెళ్ళి రావడానికి రూల్స్ ఒప్పుకుంటాయండి? ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. వెళ్ళు, గో. ఎస్ సార్. అయ్యా, ఈ హెడ్ కానిస్టేబుల్ హనుమంతయ్యకి డ్యూటీ లాఠీ లాంటిది. దొరక్క పెద్ద శవం దొరికింది. మరి శవ పంచాయతీ దగ్గర నుంచి పెద్ద కర్మ వరకు ఏ కష్టాలు రాకుండా కాచుకోవాలంటే కింద శవాన్ని కూసినట్టుగా మరి రేషన్ రేట్ చెప్పకుండా. అబ్బా, శవం కనిపించగానే నువ్వు మరీ పేటు అయిపోతావయ్యా. అక్కడికి నువ్వు స్టేషన్ వచ్చినప్పటి నుంచి శవానికి 5,000 చొప్పున పెంచుతూ ఇప్పటికి 25,000 చేశాను. ఏమిటి ఇంకా చాలదా? అబ్బా గిట్టదండి, ఇన్ని రూల్స్ దాటేస్తే ఒక్క శవం సమాధి అవుతుందో మీరు కాస్త ఆలోచించాలి. మరీ సెలక్కారి ధరలో పీకులాట ఎందుకండి? అయ్యగారు తమకు నెలకో శవాన్ని ఏర్పాటు చేస్తారు. తమ సంవత్సరానికి కాంట్రాక్ట్ రేట్ చెప్పండి. హెడ్, ఈసారి 25-30 చేసుకుని మొహమాట పెట్టకు. పైసవానికి కావాలంటే పెంచుతాను. ఇక మీ అందులో పాలు నీళ్లు కలిసినట్టుగా చట్టం అవినీతి కలిసిపోయి కనుక తలుపాను. తాంబూలం పుచ్చుకోవడానికి రూల్స్ ఒప్పుకో. కవర్ పోస్ట్ పడేయండి. సరే, నీ రూల్స్ కానీ. గేట్లు వేసేసానండి. వెళ్ళి తీసేసేయి, మనం వెళ్ళిపోవాలి. మరి మనం వారిని ప్రశ్నలు అడగాలి కదండి. సమాధానాలు కూడా చెప్పారు, నువ్వు పదా. వస్తాం సార్. అయ్యా, దొంగ పోలీసు 6 చుట్టలోనూ ఎండు ఒక్కపొడి డబ్బా పట్టుకుపోయాడు. పాపం రావరాదురా 5 లక్షల కోసం ఆవేశపడ్డా. 30,000కి బూడిదైపోయాడు. అయ్యగారు ఎవరో భార్యాభర్తలు తమను చూడటానికి కలిసి వచ్చారండి. భార్యాభర్తలు కలిసిరాక విడిపోస్తారేంట్రా దొమ్మపోతా. వెళ్ళమని చెప్పా. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రాదండి. ఈ ఊళ్ళో స్కూల్ కొత్తగా వచ్చిన టీచర్ అండి. ఈవిడ నా భార్య, పేరు లక్ష్మి. నమస్కారం అండి. నమస్కారం. అయ్యా, కొత్తగా పెళ్లి అయినట్టుంది. చూస్తేనే తెలుస్తుందయ్యా. ఎలాగని అడుగు. అడగడం దేనికండి? అమ్మాయి నలగని బంతి పువ్వులాగా ఉంది. మాకీ మధ్య పెళ్ళైంది. ఈ ఊరికి పెద్ద దిక్కు తమరని విన్నాం. ఒకసారి దర్శించుకుని వెళదామని వచ్చాం. మంచిదయ్యా. నీకు మీ ఆవిడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గర రండి, నేను చూసుకుంటాను. అవునండి, మా అయ్యగారు చూపు పడిందంటే మీ పంట పండినట్టే. మీరు ఏ దిగులు లేకుండా వెళ్ళరండి. వస్తామండి. అయ్యగారు వచ్చేస్తుంది. ఏమిటయ్యా తుమ్మే ఉంటే చంపేస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.